ఇక విశాఖలో చూసుకుంటే ప్రజాధనంతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాల్సిన అధికారులు గుత్తేదారుల విషయంలో ఎంతవరకు బాధ్యతగా వ్యవహరిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశాఖ నగరంలోని జాతీయ రహదారి పక్కన గ్రీన్ బెల్ట్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు ఇందుకు నిదర్శనంగా మారాయి. సత్యం కూడలి నుంచి గురుద్వారా మీదుగా అక్కయ్యపాలెం వరకు సుమారు 54 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన గ్రిల్స్ 7 నెలలు కూడా పూర్తి కాకుండానే తుప్పుపట్టి వంగి విరిగిపోయే స్థితికి చేరడంతో పనుల నాణ్యతపై అనుమానాలకు తావిస్తుంది. ఇదే అంశంపై మా ప్రతినిధి సూర్యప్రకాష్ మరిన్ని వివరాలు అందిస్తారు లైవ్ ద్వారా. సూర్యప్రకాష్, చెప్పండి. ఏదైతే విశాఖ నగరాన్ని సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్నో ప్రభుత్వాలు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా ఎప్పుడైతే హుదూద్ వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా వైజాగ్ ముఖ చిత్రం మొత్తం కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ఇక్కడ 2016 సంవత్సరంలో మొత్తం గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అత్యధికంగా చెట్లను పెంచే ప్రయత్నం చేసేందుకు కూడా హైవేతో పాటు అలానే ఏదైతే ప్రధాన కూడళ్లు ప్రధాన రహదారులు ఉంటాయి ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఈ యొక్క చెట్లని ఏర్పాటు చేసి ఆ గ్రీన్ బెల్ట్ అనే నాన్ తీసుకొచ్చి గ్రీన్ బెల్ట్ గా అయితే తీసుకొచ్చి ప్రయత్నం చేశారు. ఆ యొక్క గ్రీన్ బెల్ట్ సంబంధించి మొత్తం వాటిని రక్షణగా ఈ యొక్క చెట్లతో పాటు అలానే పిల్లలు ఆడుకోవడానికి కానీ అలానే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ ఈ యొక్క జీవీఎంసీ పరిధిలో మొత్తం ఇవన్నింటిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. నగర సుందరీకరణతో పాటు అలానే రక్షణగా అయితే ఏదైతే ఇనుప కంచెలను అయితే వేసిన పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి ఇనుప కంచెలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో అయితే అత్యధికమైన సొమ్మును వెచ్చించి ఏర్పాటు చేసిన ఆ యొక్క ఇనుప కంచెలు కాస్త 54 లక్షల రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన యొక్క ఇనుప కంచెలు ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో అవన్నీ కూడా 5-6 నెలలకే పూర్తి స్థాయిలో చిప్పు కట్టిపోయి నేల కొంగిపోయి ఇరిగిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇది అంతా కూడా అవతల విశాఖపట్నం జూ పార్క్ నుండి అవతల లంకెలపాలెం వరకు కూడా ఏదైతే ప్రాంతం ఉంటుందో విశాఖ జీవీఎంసీ ప్రాంతం హైవే ఆనుకుని ఉంటుందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క గ్రీన్ బెల్ట్స్ అన్నింటిని కూడా ఏర్పాటు చేశారు. మనం ఏదైతే విజువల్స్ తో చూస్తున్నామో ఆ యొక్క గ్రీన్ బెల్ట్స్ హైవేను ఆనుకొని మొత్తం 3 దఫాలుగా కావచ్చు ఎక్కడికక్కడ ఒక్కొక్క కారిడార్స్ అయితే ఏర్పాటు చేసుకొని గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి కాంట్రాక్ట్ చేసే పరిస్థితి. ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో అది సచిన్ జంక్షన్ నుండి అక్కేపాలెం వరకు కూడా అంటే నార్త్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఈ యొక్క విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని ఆధీనంలో ఒక 3 కాంట్రాక్ట్ ఇచ్చి మొత్తం గ్రీన్ బెల్ట్ సంబంధించి ఇనుప కంచెలను తీశారు. అవి మనం విజువల్స్ చూస్తున్నాం. మొత్తం తుప్పుపడిపోయి 6 నెలలకే పూర్తి స్థాయిలో తుప్పుపడిపోయి కనీసం మెయింటెనెన్స్ ని పూర్తి స్థాయిలో కరువు కావడంతో అయితే 54 లక్షల రూపాయల ప్రజాధనం పూర్తి స్థాయిలో అయితే నిర్వీర్యం అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే జనరల్ మెయింటెనెన్స్ చేసినా కూడా విశాఖ నగరంలో ఎక్కువగా ఈ యొక్క తేమ ఉప్పుతో కలిగిన తేమతో కూడిన వాతావరణం కావడంతో ఈ యొక్క ఇనుప కంచెలు అప్పుడప్పుడు పాడవడం అయితే సహజం. కానీ దానికి కొన్ని కోటింగ్స్ ఏవైతే పెయింటింగ్ కోటింగ్స్ ఉంటాయో ఆ కోటింగ్స్ ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎప్పటికో చేస్తే పూర్తి స్థాయిలో నీట్ గా అందంగా అయితే ఉండే సుందరీకరణంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా అయితే గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో నాణ్యత లోపంతో అయితే చేశారు. అలానే అధికారులు కూడా దీనిపైన పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లోపం జరిగిందని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంచే చేను మేస్తే అనే సామెత ఏదైతే ఉందో అలానే కంచే గుత్తేదారులు మేశారనే విధంగా కూడా ప్రస్తుతం విశాఖ నగరంలో ఈ ప్రాంతంలో మనం ఏదైతే చూస్తున్నామో మొత్తం ఈ గ్రీన్ బెల్ట్స్ అన్ని కూడా దాదాపు అదే విధంగా ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ 3 కాంట్రాక్టులకి అయితే ఈ యొక్క కాంట్రాక్ట్ అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూసామో అదే విధంగా ఎక్కడికక్కడ మొత్తం విశాఖ జీవీఎంసీ ప్రాంతంలో ఈ యొక్క గ్రీన్ బెల్ట్ 2 పక్కల కూడా హైవే కానుకొని 2 పక్కల కూడా సుందరీకరణంగా అయితే తీర్చిదిద్దే ప్రయత్నం చేసేందుకు జీవీఎంసీ అధిక మొత్తంలో అయితే ధనాన్ని వెచ్చించినా కూడా ఆ ధనం అంతా కూడా వృధాగా కంచె చేను మేసింది అనే విధంగా కంచె గుత్తేదారులు మేశారనే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పడడంతో ప్రజలంతా కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే అధికారులు పర్యవేక్షించి ఎవరైతే ఈ యొక్క కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళపైన మరోసారి చర్యలు తీసుకొని ఈ యొక్క మొత్తం గ్రీన్ బెల్ట్స్ మరోసారి సుందరీకరణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం అయితేనే ఉందనే విషయాన్ని కూడా ప్రధానంగా ప్రజలతో పాటు ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి. దీంతో పాటు సిఐ సదస్సులు కూడా అది త్వరలో జరగబోతున్న కారణంగా ఆ నేపథ్యంలో విశాఖ నగరంలో ఈ యొక్క గ్రీన్ బెల్ట్స్ అన్నింటిని కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన నీట్ గా క్లియర్ చేయాలని చెప్పేసి ఎవరైతే అధికారులు దీనిపైన విస్మరిస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. కావ్య, రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.